లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి పేరిట మీకు సమాధానమును మీకు సహాయము అందించబడును గాక. ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ రీతిగా మీ వద్దకు రావడానికి కారణం ఏమిటి అంటే, ఇవ్వండి, మరి నా భారతదేశ ప్రజలలో చాలా మంది సత్యమును తెలుసుకుంటూ సత్యం వైపు వారు నడుస్తూ సత్యమే ఊపిరిగా ప్రభువుని యేసుక్రీస్తు వారే ధ్యేయంగా ఆ యొక్క ఏకనామమైన యేసుక్రీస్తు వారి నామము అన్ని నామాల కంటే పైనామమని సాటి చెబుతున్న నా యొక్క దేవుని యొక్క బిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంతో మంది మరి యేసు ప్రభు వారు ఒక వర్గానికి, ఒక విదేశీయుడు, మన స్వదేశములో చాలా రకాలైన దేవతలు దేవుళ్ళు ఉన్నప్పటికీ ఆ విదేశీ దేవుడు మనకు అవసరం లేదని ఒక వర్గము, మరొకరు అందరితో పాటు ఆయన ఒక దేవుడు అనేవారు ఒక వర్గము, తర్వాత అసలుకి మనకి దేవుడు కాదు యేసు ప్రభు వారని పొందిగా మూర్ఖత్వంగా ఉండేవాళ్ళు మరొక వర్గం. 3 రకాలైన విశ్వాసాలు నేను మీకు తెలియజేశాను. ఈ 3 రకాల విశ్వాసాలు దేవుణ్ణి దగ్గరికి చేరేవాళ్ళు కారు. ఏమండి? ఎందుకు అంటే సృష్టికర్త మీదనే తిరుగుబాటు చేస్తున్నారు. లోకములోకి ఒక వెలుగు వస్తూ పోతూ ఉంది. కొంతమంది దేవుణ్ణి మీరు చూశారా? దేవుణ్ణి చూస్తే ఆయన ఎలాగా ఉన్నాడు? నేనంటాను, అక్కడికి దేవుడు ఆయన ఎలాగ ఉన్నాడు అనే దానికి ముంగుర్తులుగా మనకి స్వరూపం ఇచ్చాడు. అసలుకి ఆయన స్వరూపము మనకిచ్చాడు. మరి అలాగైతే మనలో ఉన్న కామ క్రోధ లోభ మోహ మదమాత్సరాలు అనే వాటిని జయించాడా? అందుకే ఆయన దేవుడు. ఇందుకే మనం మానవులని. ఈ అడ్డదిడ్డంగా ప్రశ్నలు వేసే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే గతంలో మేము అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. మా యొక్క మనోనేత్రాలు వెలిగించబడక మునుపు ఆ అజ్ఞానం అంధకారం అనే చీకటిలో కూర్చొని ఏమండి ఉన్నప్పుడు ఆ బడిలో నుంచి వచ్చిన వారిమే. బడి మారితే బ్రతుకు మారుతుంది. ఏం మారుతుంది? బడి మారితే బ్రతుకు మారుతుంది. అజ్ఞానం అహంభౌతి వినాశాయ దుర్మరణం. అజ్ఞానం అనే అంధకారం అనే ఆ చీకటిలో కూర్చున్న మానవునికి చీకటిలో వృధా కనిపించిద్దా? వస్త్రం మీద పడింది, అంటుకుంది, కనిపించిద్దా? వెలుగులోకి వస్తే ఎక్కడ మచ్చ ఉందో, ఎక్కడ మురికయిందో తెలుస్తుంది. అలాగనే నిజమైన పవర్, నిజమైన వెలుగు దగ్గరకు వచ్చినప్పుడు వారి యొక్క లోపాలు, వారి యొక్క తప్పులు, వారి యొక్క దోషములు కనిపిస్తాయి. ఎప్పుడు కనిపిస్తాయి? నిజమైన పవర్ దగ్గరకు వచ్చినప్పుడు. ఏమండి? సృష్టికర్త మీద తిరుగుబాటు చేస్తున్న నా భారతదేశ ప్రజలారా, అంటే ఎవరైతే యేసు ప్రభు వారి మీద తిరుగుబాటు చేస్తున్నారో వారికి మాత్రము నేను వారిని ప్రశ్నిస్తున్నాను. మన పూర్వీకులు తపస్సు సంపన్నులు, ఏమండి, విదేశీయులు చెప్పలేదు యేసు ప్రభు గురించి నాకు. మన స్వదేశములోనే అనగా నా స్వదేశములోనే అనగా భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ సహోదరులే అనే విశ్వాసములో కొనసాగుతున్న నేను నా మనోనేత్రాలు వెలిగించింది విదేశీ వాళ్ళు కాదు. సృష్టికి ఆధారమైన వాడు, సృష్టిని శూన్యములో వేలాడదీసి సుందరముగా మలిచిన వాడు ఆ యొక్క ప్రభువుని యేసుక్రీస్తు వారు నా జ్ఞానేంద్రాలను వెలిగించాడు. క్రైస్తవులు అందరిని కూడా మనం చూస్తే
ఒక్కొక్కరు క్రైస్తవులంటే ఏదో నామకార్థ భక్తులు కాదండి, నిజమైన దేవుని యొక్క పిల్లలు. క్రైస్తవము, క్రైస్తవం ఏమండి? మతం 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 అంటున్నారు. అసలు మతానికి అర్థం తెలియదు. మతము అనగా అభిప్రాయము మార్చుకునుట. ఏమండి? మీరు క్రిస్టియన్సా? మీరు మత బోధకులా అని ప్రశ్నిస్తున్నారు. మత బోధకులు, మత అంటే ఒక ఒక మతానికి సంబంధించిన వాళ్ళ అని చులకనగా చూస్తున్నారు. ఏమండి? ఇప్పుడు ఓటర్ లిస్టులోకి వచ్చేటప్పటికి, సర్టిఫికెట్లోకి వచ్చేటప్పటికి మరి క్రిస్టియన్ అని ఎందుకు ఇస్తున్నారు సర్టిఫికెట్? ఏమండి? మతం మతం అంటే ఒకటే ఆమోదించబడాలి. మరి క్రిస్టియన్ అనే ఎందుకు సర్టిఫికెట్ ఇస్తున్నారు? మతం అని చెప్పొచ్చు కదా. రాజ్యాంగంలో అలాగ లేదు అంటారు మళ్ళా. ఏమండి? ఈనాడు మతం అనగా అర్థం ఏమిటంటే అభిప్రాయం మార్చుకునుట. అభిప్రాయము మార్చుకునుట. తెలుగు నిఘంటు సాక్ష్యమిస్తుంది. తెలుగు నిఘంటులో మతం అనే దానికి అర్థం చెప్పిన ఏంటి అంటే అభిప్రాయము మార్చుకునుట. ప్రైజ్ ది లార్డ్. వెరసి ఈనాడు మన వాళ్ళు ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నారో తెలుసా? ఏమండి? దేవునికి ఛాన్స్ అవసరం లేదు. దేవునికి ఛాన్స్ అవసరం లేదు. ఎందుకంటే ఆయన వాటికి అతీతుడు. దేవునికి బామర్దులు ఉండరు, బామలు ఉండరు. దేవుడు ఏకంగా ఉంటాడు. ఆయన కాలాలలో ప్రవేశించువాడు. ఆయన సృష్టికి ఆధారమై ఉండాలి. ఆయన దేవుడు. దేవుడిలో కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరనే వాటిని జయించిన వాడు దేవుడై ఉండాలి. నేను చెప్పిన ఈ 6 దుర్గుణాలలో దేనికి ఒకదానికి బానిసైతే ఆయన దేవుడు కాదు కానీ మానవుడే, మనుషుడే. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు దేవుని బిడ్డలారా, మన పూర్వీకులు తపస్సు సంపన్నులు కొన్ని యాగాలు చేశారు, కొన్ని యజ్ఞాలు చేశారు. వాటిల్లో ఒక యజ్ఞాన్ని మీ దృష్టికి నేను తీసుకొస్తాను. ఏంటి ఆ యజ్ఞం అంటే అశ్వమేఘ యజ్ఞం. ఈ యొక్క అశ్వమేఘ యజ్ఞంలో అశ్వం అనగా ఏంటి? సాంస్క్రిట్ సంస్కృత భాషలో అశ్వము అనగా గుర్రము. ఈ గుర్రముని యజ్ఞం చేసేటప్పుడు, అంటే దాన్ని బలి చేసేటప్పుడు దాని తల మీద ముళ్ళ కిరీటం ఉంచబడి ఉంది. ఏమండి? దాని తల మీద ముళ్ళ కిరీటం ఉంచబడి ఉంది. దానిని ఒక స్తంభం దగ్గర తీసుకెళ్ళి దాన్ని బంధిస్తారు, కట్టేస్తారు. ఇదంతా కూడా ఎక్కడ చెప్పబడి ఉంది? అశ్వమేఘ యజ్ఞంలో చెప్పబడి ఉంది. అయితే ఇప్పుడు వస్తున్న మన భారతదేశంలో కొంతమంది మత ఉన్మాదులు ఏం చేశారంటే ఇటీవల ఓల్డ్ పింటిని ఆపించేసి క్రొత్త పింటులు వేపించారండి. క్రొత్త పింటులు వేపించారు. ఈ యొక్క అశ్వమేఘ యజ్ఞంలో గుర్రం మీద తల మీద ముళ్ళతో అలబడిన కీటము దానికి ధరింపజేస్తారు. దానిని ఒక స్తంభానికి కట్టేస్తారు. ఈ యొక్క గుర్రము దేనికి సాదృశ్యంగా ఉంది అంటే భవిష్యత్తులో జరగబోతున్న యాగానికి గుర్తుగా.
అంటే ముంగుర్తులుగా మనకి పూర్వీకులు పరిచయం చేశారు. ఇది భవిష్యత్తులో సృష్టికర్తే వచ్చి ఇలాగ ప్రాణం పెట్టబోతున్నాడు. యేసు ప్రభు వారు వస్తాడని, ఆయనే సృష్టికి ఆధారమైన వాడని, సృష్టికర్తని, ఆయనే అందరినీ ఆయనలో సృష్టించాడని, ఈ కలిగిన సమస్త భూగోళాన్ని ఆయన యందే ఉన్నదని, ఆయనే సృష్టి నిర్మాణకుడని ఆనాడు మన పూర్వీకులు గుర్తించి ఎదిగి అశ్వమేఘ యాగాన్ని చేసి ఆ యొక్క గుర్రం తల మీద ముళ్ళ కిరీటమును ఉంచారు. ఆ ముళ్ళ కిరీటం దేనికి సాదృశ్యంగా ఉంది అంటే ప్రభువుని యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. ఆ యజ్ఞము దేనికి సాదృశ్యంగా ఉంది అంటే ప్రభువుని యేసుక్రీస్తు వారి యొక్క బలికి సాదృశ్యంగా ఉంది. ఎరసి చాలా మంది నా భారతదేశ ప్రజలారా, నేను ఎందుకంటే నా హైందవ సహోదరులారా, హిందువులారా అనలేకపోతున్నాను. ఎందుకో తెలుసా? చిన్నజీరి స్వామి ఏం చెప్పాడు? హిందూ అనే దానికి అర్థం ఏమిటయ్యా అని అడిగితే కాఫీర్. ఏంటి? కాఫీర్ అంటే వ్యర్థుడా, స్టూపిడ్, రాస్కెల్ అనే రకాలుగా కొన్ని పదాలు ఆయన వాడి చెప్పాడు. ఏమండి? ఈ హిందూ అనే పదాన్ని ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే హిందూ లోయలో నుంచి పుట్టిన ఈ పదమే హిందూ. అయితే దానికి చిన్నజీరి స్వామి ఏం ఏమిచ్చాడు అంటే మనం హిందువులం కాదు అంటే హిందువులని చెప్పుకుంటే కాఫీర్, ఎదవాయ్, తమటాయ్, దద్దమ్మ అని ఒకరికొకరు చెప్పుకోవాలి. ఇక కొంతమంది నేను హిందువుని, నేను హైందువుని అని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. గతంలో తెలియక అలాగనే మేము కూడా అలాగనే అనుకున్నాం. కానీ యేసు ప్రభు వారిని నమ్ముకున్నాక అందరికీ ఒక్కడే దేవుడు, సృష్టి అంతటిని చేసిన వాడు ఒక్కడే సృష్టికర్త. ఆయనే ప్రభువుని యేసుక్రీస్తు వారిని స్పష్టంగా మా మనోనేత్రాలు వెలిగించబడినప్పుడు స్పష్టంగా మేము గుర్తుపట్టాం. నా భారతదేశ ప్రజలకి నేను చెప్పబోతుంది ఏంటంటే ఈ యొక్క అశ్వమేఘ యజ్ఞంలో అశ్వం మీద తల మీద ముళ్ళ కిరీటం ఉంచారు. దీన్ని దేనికి సాదృశ్యంగా ఉందంటే భవిష్యత్తులో జరగబోతున్న ప్రభువుని యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. ఒక స్తంభం దగ్గరకు తీసుకెళ్లి ఈ అశ్వాన్ని స్పందిస్తారు. దానికి అర్థమే సిలువ. ప్రభువుని యేసుక్రీస్తు వారిని సిలువేశారు. ఏమండి? కాళ్ళకి చేతులకి కొట్టారు. తల మీద ముళ్ళ కిరీటం ఉంచారు. పంచ గాయాలు, దేహమంతా గాయాలు చేశారు. ఏమండి? అజమేఘ యజ్ఞంలోనేమో మేకకి, అశ్వమేఘ యజ్ఞంలోనేమో అశ్వానికి అంటే గుర్రానికి. ఈ రెండు యాగాలు కూడా సృష్టికర్తనే తీపిస్తున్నాయి. అజమేఘ యజ్ఞంలోనేమో మేక తల మీద ముళ్ళ కిరీటం ఉంచారు. అశ్వమేఘ యజ్ఞంలోనేమో గుర్రం మీద ముళ్ళ కిరీటం ఉంచారు. మన పూర్వీకులు వారికంటే జ్ఞానులా వీళ్ళు? వారికంటే సంపన్నులా? లేదు. నిజమైన వెలుగు దగ్గరకు వచ్చినప్పుడు మన మీద ఉన్న ఆ యొక్క బురద కనిపించిందని చెప్పాను. నిజమైన వెలుగు దగ్గరకు రాకపోతే వాని సంగతి ఏంటి, ఆమె సంగతి ఏంటి, ఈమె సంగతి ఏంటి ఎంతసేపు అయ్యే మాటలు కానీ నిజమైన పవర్, నిజమైన శక్తి దగ్గరకు వచ్చినప్పుడు అయ్యో నేను అపవిత్రుడును, అయ్యో నేను నీతిమంతుని కాను, నేను ఎన్నాళ్ళు అలాగే అనుకున్నాను. ఇప్పుడు అంటున్నారు చాలా మంది, మాకు అవసరం లేదు యేసు ప్రభు వారు, మేము పరిశుద్ధులమే, మాకు అవసరం లేదు ఆ యేసు ప్రభు శక్తి వెళ్ళే వాళ్ళందరూ కూడా పాపులు, మాకు అవసరం లేదు అని చర్చికి వచ్చే వారిని మనుషులు చూసి మోసపోతున్నారు చాలా మంది. ఏమండి? ఇది ఎవరికి సాదృశ్యం అంటే ఎలకెక్కిరిచ్చిందని ఇంటికి నిప్పు పెట్టుకున్నాడంట ఇల్లాంటి వాడు ఒకడు. ఎలికెక్కిరిస్తే ఏమండి ఊడతో ఎలకో ఈ రెండిట్లో ఏదో ఒకటి ఎక్కిరిచ్చింది. దాదాపుగా ఎలకే ఎక్కిరిచ్చింది. మరి ఈ ఇంటి నిప్పు పెట్టాలకే
అది ఎట్లా ఉంటుందా? చూడండి, నేను కూడా కాల్చున్నాను. అది ఎప్పుడూ వెళ్ళిపోయింది. ఇల్లు కాల్చుకుంది ఎవరు? అలాగనే సృష్టికర్తను చూడాలి, మనుషులు చూడకూడదు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూడాలి. ఆయనలో ఏమైనా లోపం గలదా? ఆయన అన్నాడు, నా యందు పాపం ఉన్నదని ఎవరన్నా చెప్పగలరా? స్థాపించగలుగుతారా? అని నడి సెంటర్‌లో సవాలు చేసి మాట్లాడాడు. నా యందు పాపం ఉన్నదని ఎవరన్నా చెప్పగలుగుతారా? స్థాపిస్తారా అని. ఒక్కరికి లేదు గుండె. ఇప్పుడు నువ్వు నేను చెబితే మనలో 1,90,000 చెబుతారు లోపాలు. కానీ ప్రభువైన యేసుక్రీస్తులో మచ్చయు, ముడతయు, దాగు, కళంకము ఏ పాపము లేనివాడు. కనుకనే ఆయనే సృష్టికర్త అనే దానికి పరిశుద్ధ గ్రంథము స్పష్టంగా సాక్ష్యం. కన్యక గర్భమును జన్మించాలని భవిష్య పురాణములో, భవిష్య పురాణములో చెప్పబడి ఉంది. కన్యక గర్భమును జన్మిస్తాడట. ఇది ఎవరు రాశారు? మన విదేశీయులే. స్వదేశీయులు, విదేశీయులు కాదు, స్వదేశీయులే రాసింది. అంటే స్పెల్లింగ్ మిస్టేక్. విదేశీయులు రాయలేదు, మన స్వదేశీయులే భవిష్య మహాపురాణాన్ని రాశారు, మన పూర్వీకులు. దానిలో కన్యక గర్భమును జన్మించాడట. ఆయన ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. స్పష్టంగా రాయబడి ఉంది. సాక్ష్యం కూడా స్వామి వివేకానందుడు కూడా చెప్పాడు, గౌతమ బుద్ధుడు చెప్పాడు. మరి ఆ ఇంకా చాలా మంది వేదాలలో సృష్టికర్త గురించి రాయబడి ఉంది. అవన్నీ ఇవన్నీ ఉన్నాయి కానీ వీటన్నిటిని యాక్సెప్ట్ చేయరు. ఏదో 3-4 ముచ్చటకి బ్రహ్మంగారు తాతయ్య అన్నట్టు, ఏమండి, 3 రోజులకి ఎంత మురిసిపోతున్నారో. కానీ పాపాదస్య మరణం ప్రయాతి, పాపాదస్య నరకం ప్రయాతి. పాపానికి జీతం మరణము, మరణానికి జీతము అగ్ని ఆరదు, పురుగు సావదు. ఇది ఎలాగనైనా కానీ ముగించాలి ఈ యాత్ర. ఒకరోజు వెళ్ళిపోవాలి. కానీ కానీ వెళ్ళేది శాశ్వతం కాబట్టి వెళ్ళే స్థలాలు 2. ఒకటేమో మోక్షము, అదే పరలోకము. ఒకటేమో పాతాళము, అదే నరకము. ఈ 2 స్థానాలే ఉన్నాయి. ఈ 2 స్థానాల్లో భూమి మీద ఉండిగానే దేవుని వైపు తిరిగి దేవుని పాదాలు పట్టుకుంటేనేమో మోక్షము, పరలోకము. కాదు కాదు కాదు, మేము ఇలాగనే ఊరేగుతాము, అడ్డదిడ్డంగా మేము బతుకుతాము, మేము అడ్డదిడ్డంగా డ్యాన్స్ చేస్తాము, రకరకాలుగా మేము విన్యాసాలు విచిత్రంగా ఉంటాము అని అంటే, పాతాళము ఎవనిలో పాపం ఉంటుందో వానిని పట్టి బంధించుదట. ఏబు గ్రంథము 24వ అధ్యాయము 18, 19 వచనాల్లో రాయబడి ఉంది. ఒక ఆయన అన్నాడు, యెషయా గ్రంథము 5 అధ్యాయాల్లో వాని సంగతి ఏంటి, వీడి సంగతి ఏందని 6వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఇప్పుడైతే దేవుని యొక్క దర్శనము, బలమైన అగ్ని అభిషేకం పొందాడో అప్పుడు అన్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడును, నేను పాపిని అని ఒప్పుకున్నాడు. అందుకే ప్రభువునందు దేవుని బిడ్డలారా, నిజమైన వెలుగు దగ్గరకు వస్తే మన యొక్క లోటుపాట్లు, మనలో ఉన్న లోపాలన్నీ కూడా కనిపిస్తాయి. ఇతరులు మనతో మాట్లాడక మునిపే మనమే సరి చేసుకుంటాం. ఎలాగా అంటే దేవుని యొక్క వెలుగు ద్వారాగా. కాబట్టి అశ్వమేఘ యజ్ఞములో గుర్రం తల మీద ముళ్ళ కిరీటము దేనికి సాదృశ్యము? సృష్టికర్తకి సాదృశ్యము. ఆ సృష్టికర్త ప్రభువైన యేసుక్రీస్తు వారిని నేను కరాఖండిగా తెలియజేస్తున్నాను. నా భారతదేశ ప్రజలారా, ఇంకను యేసు ప్రభు వారి మీద తిరుగుబాటు చేస్తున్న వారులారా, ఇంకనైనా కళ్ళు తెరవండి. మనకి ఉన్నవాడు, సృష్టి కలిగించిన వాడు ఒక్కడే, ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమేనని నేను సంఖ్యాబద్ధంగా మీకు తెలియజేస్తున్నాను. మీ అందరి మనోనేత్రాలు వెలిగించబడును గాక.